అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతము. ఆ తర్వాత మరొక ప్రధానమైన వ్రతం ఏంటంటే మంగళగౌరి వ్రతం. ఈ మంగళగౌరి వ్రతాన్నే శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలు ఆచరించడం వల్ల సౌభాగ్యము, ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. పురాణాల్లో అయితే ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్టుగా పేర్కొన్నాయి. ప్రతి మంగళవారము కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా పెళ్ళైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా ఉండమని కోరుతూ పెళ్ళైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వచ్చాయో అన్ని మంగళవారాలు కూడా ఈ వ్రతాన్ని చేయాలండి. ఒక్కొక్కసారి ఈ శ్రావణ మాసంలో 5 మంగళవారాలు వస్తాయి కదా, 5 మంగళవారాలు కూడా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవాలి. ఈ వ్రతము ఎలా చేయాలి, దానికి పాటించవలసిన నియమాలు ఏమిటి అనేవన్నీ కూడా చాలా క్లియర్గా నేను చెప్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి. మీరు మన ఛానల్ని ఒకసారి విజిట్ చేశారంటే మనకు శ్రావణ మాసంలో కావాల్సిన వీడియోలన్నీ ఉన్నాయండి. శ్రావణ మాసంలో నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతానికి తప్పక కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి, ఇలా శ్రావణ మాసానికి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి మీరైతే ఛానల్ని విజిట్ చేయండి. ఈ శ్రావణ మంగళవారం నోము మొదటి సంవత్సరం పెళ్ళైన తర్వాత పుట్టింట్లో నోచుకోవాలండి. ఆ తర్వాత 4 సంవత్సరాలు కూడా అత్తారింట్లో ఈ వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఒక సంవత్సరం చేసి మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆపేస్తే ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కంటిన్యూ అయితే చేసుకోవచ్చండి. ఈ వ్రతాన్ని చేయటం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు అయితే పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశారని ప్రతీతి. అయితే ఈ వ్రతాన్ని పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఆచరించవచ్చు. తమకు మంచి భర్త కావాలని, వైవాహిక జీవితము సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. ఇంతటి విశేషమైనటువంటి మంగళగౌరి వ్రతము ఈ 2026వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభం చేయాలి, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, వాటి తేదీల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. 2026వ సంవత్సరంలో శ్రావణ మాసము ఆగస్టు 13వ తేదీ గురువారము శ్రావణ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై సెప్టెంబరు 11వ తేదీ శుక్రవారము శ్రావణ బహుళ అమావాస్య తిథితోటి ముగుస్తుందండి. అయితే ఈ సంవత్సరము 4 శ్రావణ మంగళవారాలు అయితే రావటం అనేది జరిగింది. మొదటి శ్రావణ మంగళవారము ఆగస్టు 18వ తేదీ షష్ఠి తిథి అండి, చిత్తా నక్షత్రము. ఈ రోజునే శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుందండి. రెండవ శ్రావణ మంగళవారము ఆగస్టు 25వ తేదీ శుద్ధ త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. మూడవ శ్రావణ మంగళవారము సెప్టెంబర్ 1వ తేదీ బహుళ చవితి తిథి అండి, అశ్విని నక్షత్రము. 4వ శ్రావణ మంగళవారము బహుళ ద్వాదశి తిథి, పుష్యమి నక్షత్రము. ఈ వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. మంగళగౌరి అమ్మవారి వ్రతిమని కానీ లేదంటే పటాన్ని కానీ మనం పసుపు గణపతి కోసము లేదంటే పసుపు ముద్దని సిద్ధం చేసుకోవాలండి. అలాగే అలంకరణ కోసము మరియు పూజ కోసము పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, తాజా పూలు, అలాగే పూలమాలను కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి మరియు వాయనానికి జాకెట్ ముక్కని అయితే రెడీగా పెట్టుకోవాలి. అలాగే అగరవత్తులు, కర్పూరము, దీపారాధన కుందులు, నూనె లేదంటే నెయ్యి మరియు ఒత్తులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. తాంబూలం ఇవ్వటాని కోసము ఆకులు, వక్కలు, పళ్ళు, దక్షిణ సిద్ధంగా ఉంచుకోవాలి. నైవేద్యం కోసము పండ్లు, పాయసము లేదంటే పిండి వంటల్ని సిద్ధంగా ఉంచుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకోవడానికి బియ్యం పోసిన పళ్ళాన్ని, కలశం చెంబుని, అలాగే కొబ్బరికాయని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ వ్రతంలో అట్లకాడకి ఆవు నెయ్యిని పోసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు చేయవలసిన, చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. చేయవలసిన పనులు: తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి కాళ్ళకు పారాని లేదా పసుపును పెట్టుకొని కొత్త బట్టలు అయితే ధరించాలి. అలాగే పూజలో గరిక, ఉత్తరేణి, తంగేడు పూలను కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. అలాగే పూజ చేసే సమయంలో అట్లకాడకి ఆవు నెయ్యిని పూసి ఆ తర్వాత దాన్ని వెలిగించి కాటుక లాగా మనము తయారు చేసుకోవాలి. 5 ముత్తైదులను పిలిచి వాయనం ఇవ్వాలి. రోజంతా కూడా ఉపవాసం ఉండి మనం సాయంత్రం పూజ తర్వాతనే పరిహారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు అసలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందామండి. వ్రతం రోజున మరియు వ్రతం ముందు రోజు రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పూజలో ఉప్పు, కారము ఉన్న ఆహారాన్ని స్వీకరించకూడదు. అలాగే ప్రతి వారము కూడా కొత్త విగ్రహాన్ని అయితే మార్చకూడదు. నెలంతా కూడా ఒకే విగ్రహాన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించేవారు పగటిపూట అయితే నిద్రపోకూడదు. ఎలాంటి కోపతాపాలకు కూడా, చెడు ఆలోచనలకు కూడా పోకుండా మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మంగళగౌరి వ్రతం పూజ విధానం గురించి, మంగళగౌరి వ్రత కథ గురించి తెలియజేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.